షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కు ఇబ్బందికరమైన పరిణామం ఎదురైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా వారు తనను పట్టించుకోకపోవడంతో షరీఫ్ ఒంటరిగా నిలబడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చాంశనీయమయ్యాయి. టియాన్జిన్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సులో సభ్య దేశాల అధినేతలు గ్రూప్ ఫోటో దిగేందుకు ఒక చోటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు ఏదో విషయంపై తీవ్రంగా చర్చిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో పక్కనే నిల్చున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వారిని చూస్తూ ఉండిపోయారు. ఇద్దరు అగ్రనేతలు తనను పలకరించకుండా వెళ్లటంతో ఆయన ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఇక ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురు నేతలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవటం కనిపించింది. ఈ ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు అగ్రనేతలు ఒకే చోట నవ్వుతూ కనిపించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి సంభాషిస్తున్న ఈ అరుదైన దృశ్యం షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా ఆవిష్కృతమైంది. ఈ సదస్సులో భాగంగా గ్రూప్ ఫోటో కోసం వెళ్తున్న సమయంలో ముగ్గురు నేతలు ఇలా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ ఫోటోలో మధ్యలో మోదీ ఉండగా ఆయనకు ఇరువైపులా పుతిన్, జిన్పింగ్ నడుస్తూ కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. టియాన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఎస్సీఓ సదస్సులో భాగంగా అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు షీతో అభిప్రాయాలు పంచుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా, భారత్ మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో సరిహద్దుల్లో జరిగిన తీవ్ర ఘర్షణల తరువాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్తతల తరువాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన షీ జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలా కాలంగా ఆవిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని, ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. చైనాలోని తియాన్జిన్ నగరంలో ప్రారంభమైన ఈ సదస్సులో ఇరువురు నేతలు ఎదురుపడినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కరచాలనం చేసుకున్న అనంతరం ఇద్దరు ఆలింగనం చేసుకుని తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఎస్ఓటీ సదస్సుకు హాజరైన మోదీ, పుతిన్ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఇరువురు జరిపిన సంభాషణ అక్కడున్న వారిని ఆకర్షించింది. అనంతరం ఇద్దరు నేతలు కలిసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ముగ్గురు నేతలు కలిసి త్రైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. తియాన్జిన్లో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ దేశాన్ని నాటో కూటమిలోకి లాక్కోవాలని చేసిన ప్రయత్నాలే
ప్రస్తుత యుద్ధానికి దారితీశాయని ఆయన స్పష్టం చేశారు. చైనాలోని తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన పుతిన్ ఈ సంక్షోభంపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. శాంతి స్థాపన కోసం చైనా, భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం కాదని అన్నారు పుతిన్. పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్లో జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ యుద్ధం అని పేర్కొన్నారు. ఒక దేశ భద్రత కోసం మరో దేశాన్ని బలి చేయకూడదన్న సూత్రాన్ని తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు. యుద్ధం మూలాల్లోకి వెళ్లి సమస్యను శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని, భద్రతా సమతుల్యతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. రష్యా అనుకూల అధ్యక్షుడిగా ఉన్న విక్టర్ యాంకోవిచ్ను మైదాన్ తిరుగుబాటుతో గద్దె దింపడం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని ఆయన పరోక్షంగా ఆరోపించారు. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన తన భేటీ వివరాలను కూడా పుతిన్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోని ముఖ్యాంశాలను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పాటు ఇతర ప్రపంచ నేతలతో పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్తో తనకు కుదిరిన అవగాహన ఉక్రెయిన్లో శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.